ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 6వ సోమవారము. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధనను సావధానముగా వినునట్లు చేసెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పుకు వెళ్ళితిమి. అది రోమియలకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధనలు విన్న వారిలో తయ్యాతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ధూమ్రవర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటివారు జ్ఞానస్థానము పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దాననని మీరు నిశ్చయించున్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందుకు సమ్మతింపవలసి వచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనము వరకు. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపి అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరగకుండుటచే ఇట్టు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.